హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో నాయన మీ దాసుడనైన నేను మీ మాటలు చెప్పుకోవచ్చు ఉండగా నన్ను బలపరచుమని, అదేవిధంగా నాయన ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలని వేగిరముతో వినడానికి, యోగ్యమైన మంచి మనస్సుతో వినడానికి, జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా అర్థం చేసుకోవడానికి, నడతను శుద్ధి చేసుకోవడానికి సహాయమును చేయదేవా. మీ పని విస్తారముగా ఉన్నది, మీ విషయమైన జ్ఞానం మాకు కొద్దిగా ఉన్నది. కాబట్టి నాయన మేమందరము కూడా నిరంతరం మీ మాటలను గ్రహించుటకు, మీ విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి మీరు సహాయమును చేయమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్న దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పౌలు గారు కొలస్సీయులకి ఈ మాటలని వ్రాసాడు. నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పరిచారకుడనైతిని. దేనికి పరిచారకుడయ్యాడ? ఆ సంఘమునకు. ఆ సంఘము అనగా ఏ సంఘము? మౌనిక సిస్టర్ 24వ వచనం చదవండి. 24వ వచనం 1:24. ఓకే, ఇక్కడ సంఘము అను ఆయన శరీరము కొరకు పౌలు గారు ఏ సంఘానికి పరిచారకుడు అయ్యాడు అంటే క్రీస్తు శరీరమైనటువంటి సంఘానికి పరిచారకుడు అయ్యాడు. 24వ వచనం 23వ వచనంలో చివరి 2 వరుసలలో పౌలు ఈ విధంగా రాశాడు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. 23వ వచనంలో దేనికి పరిచారకుడంట? సువార్తకి పరిచారకుడను. 25వ వచనంలో దేనికి పరిచారకుడంట? సంఘానికి, క్రీస్తు శరీరమైనటువంటి సంఘానికి పరిచారకుడు అట. తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు? పరిచారకుడను అని చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క మనస్సు పౌలు కలిగి ఉండడాన్ని మనము గమనించగలం. యేసుక్రీస్తు వారు అన్నారు, కుమారుడు ఏమన్నాడు తన గురించి ఆయన ఏమన్నాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మరి ఎందుకు వచ్చాడంట?
పరిచారము చేయడానికి వచ్చాడు. పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. యేసుక్రీస్తు వారు పరిచారము చేయించుకోవడానికి కాదు, పరిచారము చేయడానికి వచ్చాడు. ఆయన పరిచారకుడు, పరిచారకుడైనటువంటి నాయకుడు. అదే మనస్సును పౌలు గారు కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను పరిచారకుడను. దేనికి పరిచారకుడు? సువార్తకి పరిచారకుడను. మరి దేనికి పరిచారకుడు? సంఘానికి పరిచారకుడను అని తన గురించి తాను వ్రాసుకున్నాడు. పౌలు ఇశ్రాయేలీయుడు ఫిలిప్పీలకు రాస్తూ తన గురించి తాను ఏం రాసుకున్నాడో చూడండి. 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, 8వ దినమున సున్నతి పొందితని పౌలు తన గురించి తాను రాసుకుంటున్నాడు. ఇశ్రాయేలు వంశపు వాడను. ఆ 12 గోత్రాలలో బెన్యామీను గోత్రానికి చెందిన బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడను. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను. ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడను. ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందుడనై ఉంటిని. ఇవి పౌలు గురించినటువంటి విషయాలు. అలాగే అపోస్తలుల కార్యములో మనము చదువుకున్నట్లయితే, అపోస్తలుల కార్యములో 22వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి, ఎవరి పాదాల యొద్ద పెరిగాడంట? గమలీయేలు పాదాల యొద్ద పెరిగాడట. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై అంటే ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి. ఇది పౌలు గురించినటువంటి విషయాలు. ఇన్ని తనకు లాభకరములుగా ఉన్నప్పటికీ వీటినన్నిటినీ గురించి తెలిసిన వాడైనప్పటికీ తన గురించి తాను ఏమని రాసుకున్నాడు? నేను పరిచారకుడను, సువార్తకి పరిచారకుడను, క్రీస్తు శరీరమైనటువంటి సంఘానికి పరిచారకుడను అని తనను గురించి తాను వ్రాసుకున్నాడు. ఈ యొక్క బాధ్యతని ఎవరు అప్పగించారు అని మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, పరిచారకుడిగా ఎవరు చేశారు పౌలు గారిని? తనను తానే పరిచారకునిగా చేసుకున్నాడా అంటే కాదు. మరి ఎవరు చేశారు పౌలు గారిని? సువార్తకు పరిచారకుడిగా, సంఘానికి పరిచారకుడిగా ఎవరు నియమించారు అని మనం వాక్యాన్ని చదువుకున్నట్లయితే, అదే ఆ 25వ వచనంలో మనం చదువుకుందాం. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ బరువు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము, ఈ మాటలు చూడండి, నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు. ఈయనకి అప్పగింపబడింది అట. ఏం అప్పగింపబడింది? దేవుని ఏర్పాటు అప్పగింపబడింది. ఏర్పాటు అనే మాట దగ్గర సంఖ్య ఉంది. క్రింద మనం చూసినట్లయితే
మూల భాషలో గృహ నిర్వాహకత్వము అని వ్రాయబడి ఉంది. దేవుని గృహమైనటువంటి సంఘములో దేవుడు నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. దేవుడే పౌలు గారికి ఈ బాధ్యతని అప్పగించాడు. ఇంగ్లీష్లో మేనేజర్ అంటారు, తెలుగులో ఏమంటారు? నిర్వాహకుడు అని అంటారు. గృహ నిర్వాహకత్వము అంటే గృహంలో పెద్ద పెద్ద వాళ్ళ గృహాలలో ఆ మేనేజర్గా ఒక వ్యక్తిని నియమించుకుంటారు. వంట వండడానికి ఒకరిని, వంట వండే మనుషులను చూడడానికి, అలాగే బ్యాంకుకు పోవడానికి, బ్యాంకు పనులు చూసే వారిని నడిపించడానికి, ఇలాగా కరెంటు బిల్లు కట్టే వ్యక్తిని నడిపించడానికి, వాటర్ బిల్ కట్టే వ్యక్తిని నడిపించడానికి, ఇలాగా ఇంట్లో ఏ పనులైతే ఉంటాయో ఆ పనులు చేయడానికి మనుషులు ఉంటారు. ఆ మనుషులందరినీ కూడా నడిపించడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తినే గృహ నిర్వాహకుడు అని అంటారు. ఇక్కడ పౌలు తన గురించి ఏమని రాసుకున్నాడు అంటే, దేవుడే తన గృహమైన సంఘములో నాకు గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు, నాకు ఈ బాధ్యతని అప్పగించాడు. ఆయన సంఘములో అనగా జీవము గల దేవుని సంఘములో ఈ గృహ నిర్వాహకత్వపు బాధ్యతని నాకు అప్పగించాడు అని ఆ పౌలు గారు ఇక్కడ వ్రాసాడు. ఇంకా చూడండి, అపోస్తుల కార్యములో 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములో 26వ అధ్యాయము. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియో, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియో. ఈ మాటలు వినండి, బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. యేసుక్రీస్తు వారు దమస్కు మార్గంలో ఆయనకు కనిపించి మాట్లాడినటువంటి సందర్భాన్ని పౌలు గారు ఇక్కడ అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్న సందర్భంలో తెలియజేస్తున్నాడు. రాజా, యేసుక్రీస్తు వారు నాకు కనిపించారు. ఆయన ఎందుకు కనిపించారంటే, నన్ను పరిచారకునిగా నియమించుటకై ఆయన నాకు కనిపించాడు అని చెబుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఏమైనా పౌలు సువార్తకి తనను తానే పరిచారకునిగా నియమించుకోలేదు. సంఘానికి తనను తానే పరిచారకునిగా నియమించుకోలేదు. ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. అలాగే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు నియమించారు. ఎందుకు నియమించారు? ఎందుకు గృహ నిర్వాహకుడిగా జీవము గల దేవుని సంఘములో గృహ నిర్వాహకుడిగా అనగా జీవము గల దేవుని సంఘములో సువార్త పరిచారకుడిగా మరియు సంఘ పరిచారకుడిగా ఎందుకు నియమించబడ్డాడు అంటే, సంపూర్ణముగా ప్రకటించడానికి. అదే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25 మరియు 26 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుకుందాం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పౌలు గారు సువార్త పరిచారకుడిగా, సంఘ పరిచారకుడిగా ఏం చేయాలి అంటే ప్రకటించాలి.
ఎలా ప్రకటించాలంట? సంపూర్ణముగా ప్రకటించాలి, కొంచెం కొంచెం కాదు. సువార్తని ఎవరికైతే ఎవరికైతే ప్రకటించాలో వారికి కొంచెం కొంచెం కాదు సువార్త ప్రకటించాల్సింది, సంపూర్ణముగా ప్రకటించాలి. చూడండి, అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 27వ వచనము మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 27వ వచనం చదవండమ్మా. దేవుని సంకల్పమంతయు మీకు, అనగా సంఘ పెద్దలైన మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. పౌలు గారు ఎలాగా వారికి తెలిపాడట? దాచుకోకుండా తెలిపాడు. దేనిని తెలిపాడంట? దేవుని సంకల్పాన్ని తెలిపాడు. ఎలా తెలిపాడు? కొంచెం మాత్రమే కాదు, దేవుని సంకల్పంలో కొంత భాగాన్ని మాత్రమే కాదు, దేవుని సంకల్పం అంతా కూడా తెలిపాడు. ఈ సంఘ పెద్దలకు తెలిస్తే నాకంటే మంచి పేరు వీళ్ళకి ఎలా వస్తుందో, కాబట్టి వీళ్ళకి సంకల్పం అంతా తెలుపకూడదు, కొంత దాచుకోవాలి అని దాచుకోలేదు. పౌలు గారు ఏం చేశాడట? ఏమీ దాచుకోకుండా సంకల్పం అంతా కూడా సంపూర్ణంగా ప్రకటించాడు. పౌలు గారు కొలస్సీలకు అదే రాశాడు. దేవుణ్ణి పరిచారకుడిగా, సువార్త పరిచారకుడిగా, సంఘ పరిచారకుడిగా ఎందుకు నియమించాడు అంటే సంపూర్ణంగా ప్రకటించడానికి. ఏమి సంపూర్ణంగా ప్రకటించడానికి? చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, మనం మూల వాక్య భాగము ఆ పత్రిక నుంచే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25 మరియు 26 వచనాలను మనము చదువుకుందాం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. దేనికి ప్రకటించడానికంట? మర్మమును ప్రకటించడానికి. మర్మము, సాత్విక సిస్టర్, మర్మము అంటే ఏంటి? రహస్యము. మర్మము అంటే రహస్యం, గుట్టు, గూఢార్థము, దాపరికం, ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఏమని రాసిన మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 25 మరియు 25 నుంచి 27 వరకు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి. మర్మం అంటే ఏంటంటే అనాది నుండి రహస్యంగా ఉంచబడినది, గుట్టుగా ఉంచబడినది, గూఢార్థముగా ఉంచబడినది. సరే, ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మర్మము అనగా అనాది నుండి రహస్యముగా ఉంచబడినది. ఇప్పుడు పౌలు గారు ఎందుకు పరిచారకుడిగా నియమించబడ్డాడు అంటే సంపూర్ణంగా ప్రకటించడానికి. ఏం ప్రకటించడానికి? మర్మమును ప్రకటించడానికి. అనాది నుండి రహస్యంగా ఉంచబడిన మర్మాన్ని ప్రకటించడానికి. ఈ మర్మము ఎంతకాలము నుండి రహస్యంగా ఉందంట? పౌలు కొలస్సీలకు రాస్తే ఏమని రాశాడు? యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మం. అంటే మర్మము ఎప్పటి నుంచి మరుగు చేయబడిందంట? యుగములలో తరములలో.
యుగములు అంటే ఏంటి? తరములు అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాలంటే ఇలా అర్థాలు తెలుసుకుంటూ చదవడమే ధ్యానించడం. యుగములు, తరములు, దీర్ఘకాలమును ఇవి సూచిస్తూ ఉంటున్నాయి. దేవుడు సృష్టిని చేసిన ఆ ప్రారంభం మొదలుకొని రక్షకుడైన యేసుక్రీస్తు శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చే ఆ సమయం వరకు ఈ యుగాలు, తరాలు సూచిస్తూ ఉన్నాయి. వేల సంవత్సరాలు సృష్టింపబడినది మొదలుకొని, సృష్టి ఆరంభం మొదలుకొని రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చే వరకు అనగా 4000 సంవత్సరాలని సూచిస్తూ ఉన్నాయి. మర్మం ఎప్పుడెప్పుడు మరుగు చేయబడిందంట? యుగములలో, తరములలో మరుగు చేయబడి ఉన్నది అట. ఇక్కడ పౌలు గారు రోమీలకు రాస్తూ ఎప్పటి నుండి రహస్యంగా ఉన్నది అని రాశాడు? అనాది నుండి. హోసన్న గారు ఒక పాట రాశారు కదా, ఏ పాట అది? అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల కదా. అనాది అనగా ఆదిలోనే అనగా ఈ సృష్టిని దేవుడు ఇంకా చేయక మునుపే అని అర్థం. నిత్యత్వము అని కూడా అర్థం. మర్మాన్ని ఎవరు మరుగు చేశారు అంటే దేవుడే మరుగు చేశాడు. ఎప్పటి నుంచి మరుగు చేశాడు? ఎప్పటి నుంచి అంటే యుగముల నుండి, యుగములలో, తరములలో ఆయన మరుగు చేసి ఉంచాడు ఈ మర్మాన్ని. అనాది నుండి ఈ మర్మాన్ని మరుగు చేసి ఉంచాడు. చూడండి, పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమని రాశాడు మనం చదువుకుందాం. చూడండి, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఎవరికి తెలియపరచబడలేదట? పూర్వకాలమందు ఉన్న మనుషులకి తెలియపరచబడలేదు. పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులకు ఎవరు తెలియజేయలేదు? దేవుడే తెలియజేయలేదు. వారికి మరుగుగా ఉంచాడు, గుట్టుగా ఉంచాడు, గూఢార్థంగా ఉంచాడు, రహస్యంగా ఉంచాడు. ఎందుకు అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ మర్మాన్ని ఎప్పుడు తెలియజేయాలో ఆయనకి ప్రణాళిక ఉంది. కనుక యుగాలలో, తరాలలో ఆయన మరుగుగా ఉంచాడు, అనాది నుండి రహస్యంగా ఉంచాడు. పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులకి తెలియజేయకుండా ఉంచాడు. ఇంతటి ఏంటి ఆ మర్మం? ఇంతకు ఆ మర్మం ఏమిటి? ఆ రహస్యం ఏమిటి? చూడండి, పౌలు గారు కొలస్సీలకే రాస్తూ 2వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాశాడో మనం చదువుకుందాం. చూడండి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును. ఇక్కడ మర్మము ఎవరో ఇక్కడ వ్రాయబడి ఉంది. పౌలు గారు ఎవరు మర్మమై ఉన్నారో వ్రాసాడు. ఎవరు మర్మమై ఉన్నారట? క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు అట. మర్మము అంటే మనం ఒకసారి మర్మము గురించి బైబిల్లో ఎక్కడెక్కడ వ్రాయబడినది అని మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు అన్నారు, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడ్డాయి.
అని ఆయన చెప్పడాన్ని మనము చూస్తాం. అపోస్తలుడైన పౌలు మర్మముల విషయంలో మేము గృహ నిర్వాహకులము అని వ్రాయడాన్ని మనం చూస్తాం. ఇది ఏమైనా ఇక్కడ పౌలు గారు 2వ అధ్యాయము 2వ వచనంలో కొలస్సీయులకు రాసిన పత్రికలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అన్నాడు. మర్మము ఏమిటి? మర్మం అంటే యేసుక్రీస్తు వారే మర్మము. ఇంకా మనం చూద్దాం, చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకున్నాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు నా కోసం ప్రార్థన చేయండి, పట్టుదలతో విజ్ఞాపన చేయండి, మెలకుగా ఉండండి అని రాశాడు. ఇలాగా నా కోసం పట్టుదలతో విజ్ఞాపన చేయమని చెబుతూ ఆయన ఏమని రాశాడు? ఆ సువార్త మర్మమును అని రాశాడు. ఇందాక మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఆ యేసుక్రీస్తే దేవుని మర్మమై ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పౌలు గారు దేనిని మర్మం అంటున్నాడు? సువార్తని మర్మము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానమే మర్మము. ఎవరికి మర్మము అని మనము చూసినట్లయితే, ఇంకా అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను మనం చదువుకుందాం. పౌలు గారు ఏమని రాసుకున్నాడు తన గురించి? నేను పరిచారకుడను. దేనికి పరిచారకుడంటే? స్వార్థకు పరిచారకుడను. ఇంకా దేనికి పరిచారకుడు? సంఘానికి పరిచారకుడను. పరిచారకుడిగా ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. పరిచారకుడిగా ఆయన ఏం చేయాలి? ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ఎలా ప్రకటించాలంటే సంపూర్ణంగా ప్రకటించాలి. ఏం ప్రకటించాలి అంటే మర్మాన్ని యుగాలలో, తరాలలో మరుగు చేయబడిన మర్మాన్ని ప్రకటించాలి. ఈ యుగాలలో, తరాలలో మరుగు చేయబడిన మర్మం ఏమిటి అంటే క్రీస్తే మర్మము అని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే సువార్తనే మర్మము అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది మర్మమే. యుగములలో, తరములలో మరుగు చేయబడిన మర్మమేమిటో పూర్తిగా మనకి అర్థమవుతుంది. 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు అంటే అన్యజనులైన మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఎవరి మర్మం అట? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు నేను వ్రాసిన దానిని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా అనాది కాలము నుండి రహస్యంగా ఉన్నటువంటి మర్మాన్ని దేవుడు ఏం చేశాడట? బయలుపరిచాడు. మర్మాలను బయలుపరిచేది ఎవరు? దేవుడే. దానియేలు గారు దేవునిని స్తుతించే సమయంలో ఈ మాట ఉపయోగించాడు. దేవుడే మర్మాలను బయలుపరచువాడు అని. నెబుకద్నెజర్ గారు కళ కన్నాడు. ఆ కళ మర్చిపోయి
మీరు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి అని తన దేశంలో ఉన్నటువంటి వారందరికీ చెప్పాడు. అప్పుడు వాళ్ళు, రాజా నువ్వు కళ చెప్తే మేము ఆ భావం చెప్తాము, నువ్వు కళ చెప్పకపోతే కళ భావాన్ని ఎలా చెప్పగలము అని మాట్లాడుతున్న సమయంలో రాజు కోపం వస్తుంది. అందరినీ చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు చంపేవాళ్ళు దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు అడుగుతాడు, ఏంటి, ఎందుకు రాజుగారు ఇలాగా ఆజ్ఞ ఇచ్చాడు అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇలాగ రాజుగారు కళలు కన్నాడు, ఆ కళలు మర్చిపోయాడు, ఆ భావము కళలు చెప్పాలంట, భావం చెప్పాలంట అన్నప్పుడు దానియేలు నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, నేను చెప్తాను అని వెళ్ళి ప్రార్థన చేసి చివరికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కళాభావాన్ని తెలియజేస్తాడు. అలాగా కళాభావాన్ని తెలియజేసినప్పుడు దానియేలు దేవునికి స్తుతులు చెల్లించాడు. ఆ స్తుతులు చెల్లించే సమయంలో దానియేలు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడే మర్మములను బయలుపరచువాడు. దేవుడే అనాది నుండి రహస్యంగా ఉంచింది. అదే దేవుడే, అనాది నుండి రహస్యంగా ఉంచిన దేవుడే తన సమయం వచ్చినప్పుడు, అనగా ఆ మర్మాన్ని తెలియజేయవలసిన ఆ సమయం సంపూర్ణమైనప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా అపోస్తలులకు తెలియజేశాడు, ప్రవక్తలకు తెలియజేశాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేయాలి, అపోస్తలులు ఏం చేయాలి, ప్రవక్తలు ఏం చేయాలి అంటే దేవుడు వారికి తెలియజేసిన దాన్ని ఆయన పిల్లలకు తెలియజేయాలి, ఆయన పిల్లలకి తెలియజేయాలి. ఇంతకు మర్మం అంటే ఏమిటి, ఏంటి మర్మము అనేది మనం 6వ వచనంలో వ్రాయబడింది, మనం చదువుకుందాం. చూడండి, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. మర్మం ఏంటో ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు చూడండి. ఏంటి, ఒకటి ఇది ఎవరిని గురించిన మర్మం అనగా అన్యజనుల రక్షణను గురించిన మర్మం. అనగా యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకి దేవుడు రక్షణను సిద్ధము చేశాడు అనేది మర్మం. యూదులు దేవునికి పిల్లలు, అనగా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా ఆ దేవునికి పిల్లలయ్యారు. ఆయనకు పిల్లలైతే మరి ఆయనకి ఏమవుతారు, వారసులే కదా. ఇప్పుడు తిమోతి ఉన్నాడు, ఎవరికి కుమారుడు, నరసింహన్న కుమారుడు. కనుక తిమోతి ఎవరికి వారసుడు, నరసింహన్నకే వారసుడు కదా. కాబట్టి యూదులు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరికి పిల్లలయ్యారు, దేవునికి పిల్లలయ్యారు. కాబట్టి దేవునికి పిల్లలైన వారు ఎవరికి వారసులు, ఆయనకి వారసులు, దేవునికి వారసులు కదా. అలాగే ఇప్పుడు అన్యజనులు కూడా ఏం విన్నారు, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను విన్నారు. వినడం వలన వారికి కూడా ఏం కలిగింది, విశ్వాసం కలిగింది. విశ్వాసం కలగడం ద్వారా వారు కూడా ఎవరి పిల్లలయ్యారు, దేవుని పిల్లలయ్యారు. అదే కదా, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కనుక ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎవరి పిల్లలు అవుతారు, దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలైతే ఎవరికి వారసులు, దేవునికి వారసులు. ఇవేంటి, ఇప్పుడు యూదులు దేవునికి వారసులే, అలాగే అన్ని జనులు కూడా దేవునికి వారసులే. ఇదే మర్మం. ఈ మర్మాన్ని దేవుడు అనాది నుండి రహస్యంగా ఉంచాడు. ఇది ఒకటి మర్మంలో ఒక భాగము. తర్వాత ఇంకా ఏమంట, ఒక శరీరమందని సాటి అవయవాలు. ఒక శరీరం అంటే యేసుక్రీస్తు, ఒకటి అయినటువంటి యేసుక్రీస్తు శరీరములో యూదులు అవయవాలై ఉన్నారు. అలాగే అన్ని జనులు కూడా సాటి అవయవాలుగా ఉన్నారు. వినండి, శరీరము అంటే సంఘము ఎలా వర్ణించబడినది అంటే క్రీస్తు శరీరముగా వర్ణించబడినది. మనము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నాం కదా, సంఘము అను తన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లు. సంఘాన్ని ఏ విధంగా వర్ణించారు,
క్రీస్తు శరీరంగా వర్ణించాడు. వినండి, క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో యూదులు అవయవాలు అయ్యారు. కుడి చేయి అనుకోండి. అన్ని జనులు సువార్త విని విశ్వసించడం ద్వారా వారు కూడా క్రీస్తు సంఘములో సభ్యులయ్యారు. వారు కూడా క్రీస్తు శరీరములో సాటి అవయవాలయ్యారు. యూదులు కుడి చేయి అయితే అన్ని జనులు ఎడమ చేయి అయ్యారు. యూదులు అన్ని జనులు వీరి మధ్య ద్వేషం ఉండేది. అయితే యేసుక్రీస్తు వారు తన రక్తము చేత ఆ ద్వేషాన్ని తీసివేసేశాడు. వారిద్దరిని కూడా ఏకం చేసేశాడు. వారిద్దరిని ఒక్క నూతన పురుషునిగా చేశాడు. వారిద్దరిని ఒక్క శరీరంగా చేశాడు. ఇలాగ వారిద్దరి మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని తీసేసి సమాధానాన్ని కలగజేశాడని మనం 2వ అధ్యాయం అంతా చదువుకుంటాం. మరి ఏది ఏమైనా మర్మం ఏమిటంటే యూదులు మాత్రమే కాదు క్రీస్తు సంఘంలో సభ్యులు, అన్ని జనులు కూడా క్రీస్తు సంఘంలో సభ్యులే. ఇక్కడున్న మనం అందరం కూడా ఎవరిని, యూదులమా అన్ని జనులమా? మనం అందరం అన్ని జనులమే. మనం ఇప్పుడు దేవునికి వారసులమయ్యామా లేదా? ఆయన పిల్లలము. ఆయన పిల్లలమైతే ఆయనకు వారసులం. అలాగే మనం కూడా క్రీస్తు సంఘములో సభ్యులము అయ్యాం. ఇంకా ఏంటి చూడండి, అక్కడ 6వ వచనంలో వాగ్దానములో పాలివారలునై ఉన్నారు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. యూదులకి ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు వాళ్ళవే. పౌలు ఎఫెసీయులకు రాస్తూ, అన్ని జనులారా, రక్షణ పొందక మునుపు మీకు వాగ్దానాలు లేవు. 11వ వచనంలో 2వ అధ్యాయము 11, 12 వచనాలలో మీరు ఇశ్రాయేలులతో సహపౌరులు కాదు, మీరు పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నవారు. ఇది అన్ని జనుల పరిస్థితి. రక్షణ సువార్త వినక మునుపు వీరి పరిస్థితి ఇది. వాగ్దానాలలో పాలివారు కారు వీళ్ళు. కానీ ఏంటి మర్మం అంటే అన్ని జనులు కూడా సువార్త విని విశ్వసించడము ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానాలలో వీరు కూడా పాలివారయ్యారు. మర్మములో 3 విషయాలు చూస్తున్నాం. ఏంటి 3 విషయాలు ఏంటి? మొదటిది, యూదులతో పాటు అన్ని జనులు కూడా దేవుని పిల్లలయ్యారు, సమాన వారసులయ్యారు. అలాగే యూదులు క్రీస్తు సంఘంలో సభ్యులే, అలాగే అన్ని జనులు కూడా క్రీస్తు సంఘంలో సభ్యులే. అలాగే దేవుడు ఇశ్రాయేలీలు దేవుని వాగ్దానాలలో పాలివారు. అలాగే అన్ని జనులు కూడా దేవుని వాగ్దానాలలో పాలివారయ్యారు. ఇది మర్మం. దీనిని దేవుడు అనాది నుండి రహస్యంగా ఉంచాడు. యుగాలలో తరాలలో మర్మముగా ఉంచాడు. పూర్వకాలమందున మనుషులకి ఈ విషయాలను పూర్తిగా, అంటే ప్రవక్తల ద్వారా అక్కడక్కడ వ్రాయించిన, వినండి, దేవుడు ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో అక్కడక్కడ వ్రాయించాడు. అయితే వారు సంపూర్ణంగా వారికి తెలియబడలేదు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ప్రవక్తలకి అపోస్తులకి సంపూర్ణముగా తెలియజేశాడో అలాగా పూర్వకాలంలో ఉన్నటువంటి మన పిల్లలకు ఆయన తెలియజేయలేడు. ఆ సమయం రాలేదు, తెలియజేయలేదు. అయితే దేవుడు సమయం వచ్చినప్పుడు దానిని తెలియజేశాడు. ఇప్పుడు పౌలు ఏం చేయాలి అంటే ఈ మర్మాన్ని, ఈ సువార్త మర్మాన్ని ఈ అన్ని జనులకు సంబంధించిన ఈ యేసుక్రీస్తును గురించిన సువార్త మర్మాన్ని సంపూర్ణముగా ప్రకటించడానికే దేవుని చేత నియమించబడ్డాడు. ఇక పౌలు అన్నాడు, నేను పరిచారకుడను, స్వార్థ పరిచారకుడను, సంఘానికి పరిచారకుడను అని తనను గురించి తాను రాశాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 27వ వచనం, అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, అది ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము
అన్ని జనులు ఆశీర్వాదాలు పొందారు. ఏం ఆశీర్వాదాలు పొందారు? వారు దేవుని పిల్లలయ్యారు, ఆయనకు వారసులయ్యారు, యేసుక్రీస్తు సంఘంలో సభ్యులయ్యారు, దేవుని వాగ్దానాలలో పాలివారయ్యారు. అలాగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని యేసుక్రీస్తు నందు అన్ని జనులు పొందుకున్నారు. ఇది మర్మము యొక్క మహిమైశ్వర్యము. ఇంకా ఆ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో చెప్తున్నాడు చూడండి పౌలు గారు. అది అనగా వివరణ ఇస్తున్నాడు చూడండి. మర్మం యొక్క మహిమైశ్వర్యము ఏంటో వివరణ ఇస్తా ఉన్నాడు. చదవమ్మా. అనగా మీ యందున్న క్రీస్తు. మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏమిటంటే విశ్వాసులలో క్రీస్తు నివసించడం. అర్థమైందా మీకు? మర్మము యొక్క మహిమైశ్వర్యము ఏమిటి అనగా యేసుక్రీస్తు వారు విశ్వాసులైన ఇశ్రాయేలీలలో, అలాగే విశ్వాసులైనటువంటి అన్ని జనులలో ప్రత్యేకంగా ఇక్కడ అన్ని జనులలో యేసుక్రీస్తు వారు నివసించడమే మర్మము యొక్క మహిమైశ్వర్యమై ఉంటున్నది. అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని, క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇక్కడ మరొక మాటను మనం చూస్తాం. క్రీస్తు ఏమై ఉన్నాడట? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తే మన నిరీక్షణ. దేవుడు యేసుక్రీస్తును మరలా పంపుతాడు అనేదే మన నిరీక్షణ. ఆయన వచ్చినప్పుడు నేను ఒకవేళ చనిపోయి ఉంటే తిరిగి లేపబడతాను అనేదే మన నిరీక్షణ. బ్రతికి ఉంటే కనురెప్పపాటులో నేను మార్పు పొందుకుంటాను అనేదే నిరీక్షణ. మేఘాల మీద ఆకాశ మండలానికి ఆయన ఎదుర్కోవడానికి కొనిపోబడతాను అనేదే నిరీక్షణ. పరలోకములో సదాకాలము కూడా ఉంటాను అనేదే నిరీక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. క్రీస్తు ఏమై ఉన్నాడట? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయనే మన నిరీక్షణ. ఈ మర్మాన్ని ఏం చేయాలంట? ఈ పౌలు గారు ప్రకటించాలి. చూడండి 27వ వచనం. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి. దేవుడు మర్మాన్ని అన్ని కాలాలలో రహస్యంగా ఉంచిన వాడు కాడు. ఎంతవరకు రహస్యంగా ఉంచాలో అంతవరకు రహస్యంగా ఉంచాడు. ఆ రహస్యము తెలియజేయవలసిన సమయం వచ్చినప్పుడు దానిని బయలుపరిచాడు. అపోస్తలులకి ప్రవక్తలకి బయలుపరిచాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే, అపోస్తలుడు ప్రవక్తలు ఆ యొక్క మర్మాన్ని ఆయన పిల్లలకి తెలియపరచాలి అనేది దేవుని యొక్క కోరిక. అందుకే ఇక్కడ పౌలు రాస్తున్నాడు, దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. అందుకే దేవుడు పౌలు గారికి సంఘము అనే తన ఇంటిలో గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. సంఘము అనే తన గృహములో పౌలుని మేనేజర్ని చేశాడు. పౌలుని
మేనేజర్ని చేశాడు. మేనేజర్ బాధ్యతనిచ్చాడు. పౌలు తనను తాను చేసుకోలేదు, దేవుడే ఈ బాధ్యత ఇచ్చాడు. అందుకే పౌలు అన్నాడు, నేను పరిచారకుడను. దేనికి పరిచారకుడను? సువార్తకి పరిచారకుడు. మరి దేనికి పరిచారకుడు? సంఘానికి పరిచారకుడు. పరిచారకుడిగా అనాది నుండి మర్మమై ఉన్న, రహస్యంగా ఉంచబడిన మర్మాన్ని ఆయన ఏం చేయాలి? సంపూర్ణముగా ప్రకటించాలి. ఆ విధంగా పౌలు గారు ప్రకటించాడు. ప్రకటించడానికే తన ప్రాణమును కూడా పెట్టేశాడు. కాబట్టి ఈ సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే పౌలు తనను గురించి తాను ఏం గుర్తించాడు? ఏ విధంగా గుర్తించాడు అంటే, నేను పరిచారకుడను అని గుర్తించాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏ విధంగా నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి వచ్చాను, నేను పరిచారకుడను అని యేసుక్రీస్తు వారు చెప్పడం మాత్రమే కాకుండా చేతులలో చేతి చూపించాడు కదా. తన శిష్యుల యొక్క పాదాలని కడిగాడు ఆయన. అనగా క్రీస్తు లాంటి మనసు పౌలు కూడా కడిగి తనను గురించి తాను ఏమని రాశాడు? నేను పరిచారకుడను అని రాసుకున్నాడు. కనుక మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా దేవుని పనిలో పరిచారకులము అని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం కూడా తగ్గించుకొను స్వభావాన్ని కలిగిన వారమై ఉన్నాం. మనం ఎంత చదువు చదివినా, ఎంత ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా మనం పౌలు కన్నా ఎక్కువ వాళ్ళమా? మన రక్షకుడైన యేసుక్రీస్తు కన్నా ఎక్కువ వాళ్ళమా? కాదు కదా. కనుక పరిచారము చేసే మనస్సుని మనం కలిగి ఉండాలి. ఒకటి. రెండవది, పౌలు గుర్తించాడు ఏమని? దేవుడు నాకు తన సంఘములో ఒక బాధ్యతను అప్పగించాడు, గృహ నిర్వాహకత్వము అనే బాధ్యతను అప్పగించాడు అని గుర్తించాడు. మనం కూడా దేవుడు సంఘములో నాకు ఈ పనిని అప్పగించాడు, సంఘములో నా బాధ్యత ఇది అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరికి, శరీరములోని ప్రతి అవయవానికి ఎలాగా ఖచ్చితమైన పని ఉందో, అలాగే సంఘములోని ప్రతి సభ్యునికి ఒక పని ఉంది కదా. కన్నుకు ఒక పని ఉంది, చెవికి ఒక పని ఉంది, చేతికి ఒక పని ఉంది, ముక్కుకు ఒక పని ఉంది, శరీరములోని ప్రతి అవయవానికి పని ఉంది. అలాగే సంఘములోని ప్రతి విశ్వాసికి దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా వరములనిచ్చాడు. ఆ వరాలేంటో గుర్తించినట్లయితే దేవునికి స్తోత్రం. గుర్తించిన వారు ఆ వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి, ఆ వరాన్ని ప్రజ్వలింపజేయండి. పౌలు తిమోతికి అదే రాశాడు, తిమోతి, నీ వరాన్ని ప్రజ్వలింపజేయి, నీ వరాన్ని వాడకుండా దాచిపెట్టవద్దు, నీ వరాన్ని ప్రజ్వలింపజేయి. ఇంకా ఎవరైతే మీకు ఏ వరం ఇవ్వబడిందో మీరు ఇంకా గుర్తించలేని స్థితిలో ఉన్నట్లయితే వాక్యాన్ని చదవండి. ఏ వరాలు ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోండి. ఆ వరాలలో మీకున్న వరం ఏంటో గుర్తించండి, ఆ వరాన్ని వాడండి. ఆ వరాన్ని వాడడానికి సంఘంగా కూడుకోండి, ఆ వరాన్ని వాడడానికి సంఘంగా సమయాన్ని కూడుకోండి. పాటలు పాడడానికి చక్కని స్వరం ఉంది, పాటలు పాడిన తర్వాత వస్తావు, ఏం ప్రయోజనం? బోధించే వరం ఉంది, బోధ అయిపోయిన తర్వాత వస్తావు, ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు కదా. కాబట్టి గుర్తించని వారు గుర్తించండి. చివరిదిగా మూడవది పౌలు గారు తనకు అప్పగించిన బాధ్యత సంపూర్ణంగా ప్రకటించాలి.
ఎలా ప్రకటించాడు? సంపూర్ణంగా ప్రకటించాడు, దాచుకోకుండా ప్రకటించాడు, దేవుని సంకల్పం అంతా ప్రకటించాడు. మీకు దేవుడు ఏ పనైనా అప్పగించాడా? ఆ పనిని మీరు ఎలా చేయాలి? బోధించే వరమే ఇచ్చాడు మీకు. ఎలా బోధించాలి? ఎలా బోధించాలి? సాత్విక సిస్టర్, ఎలా బోధించాలమ్మా? ఎలా బోధించాలి? సంపూర్ణముగా బోధించాలి. మీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఎలా ఏమన్నాడు? శక్తి లోపము లేకుండా చేయమన్నాడు. బోధించడం అనే పని శక్తి లోపం లేకుండా చేయి. హెచ్చరించడం అనే పని శక్తి లోపం లేకుండా చేయి. పై విచారణ చేయడం అనే పని శక్తి లోపం లేకుండా చేయి. కరుణించడం అనే పని శక్తి లోపం లేకుండా చేయి. సువార్త చెప్పడం అనే పని శక్తి లోపం లేకుండా చేయి. నీ పనిని శక్తి లోపం లేకుండా చేయి. యేసుక్రీస్తు వారు ఎలా చేశారు పనిని? యేసుక్రీస్తు వారు ఎలా చేశారు పనిని? చేయుటకు, తండ్రితో మాట్లాడుతూ, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరచితిని. కాబట్టి ఏ పని చేసినా, చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, ఇది దేవుని పని, ఇది నా బాధ్యత అని గుర్తించి ఆ పనిని సంపూర్ణంగా చేయండి. అప్పుడు నమ్మకస్తులమైతాం. పనిని మనం నమ్మకంగా చేయలేదనుకోండి, నమ్మదగిన వారం కాదు మనం. నమ్మదగిన స్వభావం కలిగిన వారం కాదు మనం. కనుక మనకు అప్పగింపబడిన పనిని మన రక్షకుడైన యేసుక్రీస్తు వలె సంపూర్ణంగా చేయడం నేర్చుకుంటాం. 3 విషయాలు. 1, తగ్గించుకునే మనస్సును కలిగి నేను పరిచారకుడును అనేది మర్చిపోకుండా ఉందాం. 2, దేవుడు అప్పగించిన పనిని ఎల్లవేళలా గుర్తించుకునే ఉందాం. 3, ఆ పనిని సంపూర్ణంగా చేద్దాం. ఆ విధంగా మనం జీవించుటకు దేవుడు మనకు సహాయమును చేయునుగా.